మెహర్ రమేష్ ఏంటి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఏంటి, అసలు ఈ రెండు పదాలకు ఎక్కడ సింక్ అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా. పాపం ఏం చేస్తాం, ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు ఏం చేసినా కాలం కలిసి రాదు. అలాంటి వాళ్ళలో మెహర్ రమేష్ అందరికంటే ముందుంటాడు. ఈయనకు వచ్చిన అవకాశాలు మరే దర్శకుడికి రాలేదు. ఒక్కడంటే ఏమో అనుకోవచ్చు, కానీ వచ్చిన 5 సినిమాలు 5 డిజాస్టర్లుగా మలిచాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈ పేరు వింటేనే నిర్మాతలు, హీరోలు వణికిపోతున్నారు. కంత్రి, బిల్లా, శక్తి, షాడో, భోలా శంకర్ ఇలా ఒకదాన్ని మించి మరొకటి గొప్ప గొప్ప సినిమాలు తీశాడు మెహర్ రమేష్. అందుకే మెహర్ పేరు సినిమాల్లో కంటే ఎక్కువగా ట్రోలింగ్స్లో వినిపిస్తూ ఉంటుంది. ఎవరైనా హీరో మెహర్ రమేష్తో సినిమా చేస్తున్నాడు అంటే అయ్యో పాపం అనుకునే స్టేజ్కి దిగజారిపోయాడు ఆయన. తెలుగు ఇండస్ట్రీలో డిజాస్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన మెహర్ రమేష్ కూడా కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడంటే మీరు నమ్మగలరా? కన్నడలో మెహర్ రమేష్ అంటే బ్లాక్ బస్టర్ సినిమాలకు పెట్టింది పేరు. మనోడు టేకింగ్ మేకింగ్ తెలుగులో నచ్చలేదు, కానీ కర్ణాటకలో మాత్రం ఖతర్నాక్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఒక్కడు సినిమాలో రీమేక్ చేసి అదిరిపోయి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెహర్ రమేష్. అంతేకాదు, తెలుగులో ఫ్లాప్ అయిన ఆంధ్రవాలా సినిమాను కన్నడలో వీర కన్నడిగా పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ 2 సినిమాల్లోనూ దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరో. కన్నడిగులు మెహర్ రమేష్ టాలెంట్ గుర్తించారు, కానీ మన దగ్గర మాత్రం ఎందుకో పూర్తిగా ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు ఈ దర్శకుడు. భోలా శంకర్ వచ్చి 2 ఏళ్ళైనా ఇప్పటికీ మరో ఆఫర్ అయితే రాలేదు. దాంతో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఎక్కడుంటున్నాడు, ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే. కానీ మెహర్ ఎవరి సినిమాకు పనిచేస్తున్నాడో తెలిస్తే షాక్ అయిపోతారు. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అంతేకాదు, కొందరు దర్శకులు మెహర్పై ఉన్న నమ్మకంతో ఆయనకే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు తెరకెక్కించాలంటూ బాధ్యత అప్పచెప్తున్నారు. అంతేకాదు, యాడ్స్ కూడా చేస్తున్నాడు. ఫుల్ సినిమా అయితే తీయలేడేమో, కానీ యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అదిరిపోయేలా తీస్తాడు అనే పేరు మెహర్ రమేష్కు ఉంది. దాన్నే ఇప్పుడు మన దర్శకులు వాడుకుంటున్నారు.